హాయ్ ఫ్రెండ్స్, వీరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో భద్రాచలంలోని సీతారాముల ఆలయాన్ని అయితే చూస్తున్నాము. అలాగే మనం గోదావరి నది ఉంటుంది కదా, ఆ గోదావరి నది కూడా చూపెడతాము. చూస్తున్నారు కదా, ఇదేనండి భద్రాచలము. ఇదేనండి ద్వారము. ఈ ద్వారం అయితే చాలా పెద్దగా ఉంది, ఆ తలుపులు కూడా. అలాగే ఇటు సైడ్ షెడ్స్ అయితే నిర్మిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం. ఎందుకంటే క్యూ లైన్ లేదంటే వాళ్ళ స్టే చేయడానికి కూడా షెడ్స్ అయితే నిర్మిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడే అయితే ప్రారంభించారు. నాకు తెలిసి క్యూ లైన్లు అనుకుంటాను, క్యూ లైన్లు. అలాగే వాళ్ళు బస చేయడానికి కూడా, అంటే నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా, రూమ్స్ దొరికినప్పుడు అలా. చూస్తున్నారు, ఇలా మెట్ల ద్వారం అయితే ఉంది. ఈ ద్వారం తిరగగానే మెట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది హైట్లో కట్టారు టెంపుల్ని. స్టార్టింగ్లో అయితే కిందే ఉండేది అనుకుంటాను, కానీ కాలక్రమేణా కొంచెం నిధులు సమకూరే కొద్దీ హైట్ అయితే చేశారు. టెంపుల్లోకి అయితే మొబైల్ ఫోన్స్ అలో అయితే లేవు. టెంపుల్లో మనకు ఒక రాతి ఉంటుంది కదా, అది కూడా ఉంది. మనకు సినిమాలో చూస్తాం కదా, శ్రీరామ సినిమాలో అవి కూడా ఉన్నాయి. అలాగే టెంపుల్లో ఆంజనేయ స్వామి అంటే టెంపుల్ కూడా ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్, నవగ్రహాలు. అలాగే ఇక శ్రీకృష్ణుని మిగతా అవతారాలు కూడా ఉంటాయి, అన్నీ కూడా. మత్స్య అవతారం, అలాగే వెంకటేశ్వర స్వామి, ఇలా మిగతా అవతారాలు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. మళ్ళీ అమ్మవారి అవతారాలు కూడా ఉన్నాయి చుట్టూ కూడా. చూస్తున్నారు కదా, ఇదేనండి నది. ఇక్కడ మెట్లు ఎక్కుతూ ఉన్నాము. ఇందాక చూసారు కదా, నది ప్రారంభంలో ఒక విగ్రహం కూడా చూసారు మీరు. ఈ నది అయితే ఇప్పుడు వాటర్ లెవెల్స్ అయితే తగ్గాయి. ఇప్పుడు వాటర్ అయితే ఇక్కడ దాకా వస్తుందండి. ఇక్కడ ఉన్నది కదా ఈ మెట్లు, స్టెప్స్. ఈ స్టెప్స్ ఉన్న దగ్గర దాకా వస్తాయి. పుష్కరాల టైంలో అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంటు ఆ రిజర్వాయర్ని అయితే వదిలేస్తే నీరు అయితే నిండుతుంది. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మళ్ళీ మనకు వాటర్ తగ్గాయి. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు అయితే ఫుల్గా ఉంటుంది. మనకు కాళేశ్వరంలో చూసాం కదా, ఆ విధంగా ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇన్ని మెట్లు దిగడం అయితే చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఎక్కితే ఎలా ఉంటుందో అంత లోతుగా అయితే ఉన్నాయి వాటరు. ఇప్పుడు చాలా దిగుతూ దిగుతూ వచ్చాము. చాలా మెట్లు అయితే కట్టారు. దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు ఎంత వాటర్ లెవెల్ ఎంత పైకి వస్తాయో. ఇక నది లోపలికి కూడా కార్స్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కార్స్ కానీ, వెహికల్స్, అంటే నడుచుకుంటూ వెళ్ళే అవకాశం లేదు, ఉంటుంది కదా. వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, లేదంటే ఆరోగ్యం బాగాలేని వారి కోసం కార్స్, వెహికల్స్, ఆటోస్, బైక్స్ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది అటు మార్గం నుండి. చూసారా, ఇక్కడ స్నానపు గదులు కూడా ఉన్నాయి టెంపరీ. అక్కడ ఇక్కడ కూడా గుడి కూడా ఉందండి, ఇక్కడ నదిలోనే. నది గుడి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ఇక్కడ మౌనిక ఉన్న జోష్ పాప అయితే వద్దన్న కూడా దిగుతూ ఉన్నారు నదిలోకి. ఇక నన్ను కూడా దిగమని చెప్పారు, నేను కూడా దిగాల్సి వచ్చింది చివరికి. అక్కడ విగ్రహం అయితే ఉంది, రాములవారి విగ్రహము. అక్కడ టెంకాయ కొడదామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు అయితే కొంచెం దానం చేస్తారు కదా, గోవులు కూడా ఉంటాయి. గోవులు అలాగే మొక్కులు ఉన్న భక్తులు అయితే విగ్రహాలను కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు కొనేసి. ఇక్కడ షిప్ ఉంది చూడండి, పడవలో బోటింగ్ కూడా అవకాశం ఉంది. ఒకరికైతే 60 రూపాయలని తీసుకుంటున్నారు బోటింగు. అక్కడ ఆంజనేయ స్వామి ఈ జెండా కూడా కట్టారు బోట్కి. ఎందుకంటే రాములవారి ఆలయం కదా, ఇక్కడ రాములవారు, లక్ష్మణుడు, సీత, అలాగే ఆంజనేయుడు. ఇక్కడ పసుపు కుంకుమలు అయితే వేస్తూ ఉన్నారు విగ్రహాలకి. అంటే టెంపుల్లో కూడా కొట్టాము టెంకాయ. అక్కడ గంగలో కొడితే మంచిగా ఉంటుందని గోదావరిలో కూడా కొడుతూ ఉన్నాము. ఈ వాటర్ని కొందరు ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఇంట్లో ఏమైనా అశుభ కార్యాలు జరిగినప్పుడు చల్లుకుంటారు ఇంటి నిండా. కానీ మాకు ఆల్రెడీ ఉన్నాయి, కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో తెచ్చిన వాటర్ ఉన్నాయి, అలాగే ధర్మపూర్లో తెచ్చిన వాటర్ ఉన్నాయి, అలాగే కోటిలింగాల్లో తెచ్చే వాటర్ కూడా ఉన్నాయి ఇంట్లో. అందుకే ఇక్కడ తీసుకుపోలేదు. మళ్ళీ వాటర్ లెవెల్ కూడా తగ్గాయి కాబట్టి తీసుకెళ్ళలేదు. కొందరు అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు భక్తులు, ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే కూడా. ఇక్కడ కోనేరు అంటూ ఉండేది కదా, ఇదే మనకు కోనేరు అనుకోవచ్చు ఈ నది. సంవత్సరం పొడుగుతా అయితే ఇక్కడ వాటర్ అయితే స్టోర్ ఉంటాయి, కానీ కొంచెం తక్కువగా ఉంటాయి సమ్మర్ సీజన్లో. చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాము హారతి ఇవ్వడానికి. గాలి ఉండడం వల్ల అయితే కొంచెం మనకు రావలేదు, కొంచెం లేటుగా అయితే వెలిగాయి. పర్లేదు, మొత్తానికి అయితే అగరబత్తులు అయితే వెలిగించాము. వెలిగించేసేసి మనం దేవుడికి అయితే హారతి ఇచ్చాము. అలాగే టెంకాయ కూడా ఉంది కదా, టెంకాయ కూడా కొడతాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం వెలిగిస్తున్నాము. అంటే గాలి ఎక్కువగా ఉండడం వల్ల అలా చేయడం జరిగింది. చాలా టైం పట్టింది ఇంత ప్రాసెస్. తెలుసు కదా, మనకు నది దగ్గర తేమ శాతం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ గాలి కూడా ఎక్కువ వీస్తాయి. మేము వెళ్ళిన సమయంలో అయితే వర్షం అయితే లేదు, వెళ్ళిన తెల్లారైతే ఫుల్ వర్షము.
కారు అసలుకి ముందుగా కూడా మళ్ళీ రోడ్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయి. మళ్ళీ ఈ వర్షము ఈ 2 రీజన్స్ వల్ల కార్ అయితే ముందుకు సాగడానికి చాలా ఇబ్బంది అయింది. మేము అక్కడ చిన్న అరుణాచలంలో కూడా ఆగి స్టే చేసాము. అక్కడ ఆగాము. ఆ వీడియో కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే హారతి ఇచ్చాము. ఇక్కడ టెంకాయ కొట్టడమే జరవాయి. టెంకాయ అయితే కొడుతున్నాము. ఇక జోష్ పాప అయితే వాటర్లోకి వెళ్ళి అయితే మనకు వీడియో అయితే తీసింది. కొంచెం భయం అయితే చేసింది. ఎందుకంటే వాటర్లో నాకు ఎప్పుడు కూడా వాటర్ అంటే కొంచెం భయం. చిన్నతనంలో అయితే మేము వాటర్లో స్విమ్మింగ్ చేసేవాడిని. అలాగే అక్కడ విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను అందులో వాటర్లోకి అయితే వెళ్ళాను. మొత్తం మన బట్టలు మొత్తం మనం బయటకు వచ్చేసాక ఉప్పుతో ఉన్నాయి. మన బట్టలని దులిపేస్తే ఉప్పు అయితే వచ్చింది. ఎందుకంటే సముద్రం వాటర్ కదా. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా ఇక కోనేరులు ఇవంటే కూడా కొంచెం భయంగా ఉంటుంది. వాటర్ ఎక్కువ వెళ్ళను. చూస్తున్నారు కదా, ఇలా అయితే నమస్తే అయితే టెంకాయ కొట్టి అయితే మనం నమస్కారం అయితే చేసాము. ఇక చీకటి పడిపోయింది. చీకటి పడిపోయాక ఇక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే చూసుకుందామని వచ్చాము. ఇక్కడ టెంపుల్ అయితే చాలానే ఉన్నాయి. చుట్టూ అభయాంజనేయ స్వామి కూడా ఉంది. అది కూడా చూపెడతాను మీకు తర్వాత. స్నానాలు చేశాక మనకు ఇక కళ్యాణ కట్ట కూడా ఉంది. చూస్తున్నారు కదా, అలాగే అమ్మవారిని ఇక్కడ విగ్రహం చూశారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.